ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆత్మీయ పరలోకపు తండ్రిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన దేవుని పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాట విచారణ చేయక ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది యెహోవా వాక్కు. సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వంతర్యామి, సర్వజ్ఞుడైనటువంటి దేవుని యొక్క మాట. ఆయన ఏమంటూ ఉన్నారు? లోబడని పిల్లలకు శ్రమ. అసలు లోబడని వాళ్ళు పిల్లలు ఎలాగ అవుతారు? లోబడని వాళ్ళు పిల్లలు ఎలాగ అవుతారు? అవుతారంటారా? దేవుడు పిల్లలుగా లెక్కిస్తాడా? లోబడినటువంటి వాడు. తండ్రిగా ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి అనుకోండి. మనలను తన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు గుర్తిస్తాడా? గుర్తించడానికి అవకాశాలు లేవు. మీకు అర్థమవుతుందా? అంచేత నిజముగా మనము దేవునికి కుమారులము కుమార్తెలమైతే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్కుకు అనగా ఆయన యొక్క మాటకు మనం ఏం చేయాలి? లోబడాలి, లేక విధేయత చూపించాలి. చూపించకపోతే మనం పిల్లలం కాదు. మీకు అర్థమవుతుందా? లోబడినటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటారు. ఇక పాపమే వారి యొక్క జీవిత ధ్యేయంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని యొక్క మాటను జవదాటిన ప్రతి చోట, అతిక్రమించిన ప్రతి చోట ఏం జరుగుతూ ఉంటుంది? పాపమే జరుగుతూ ఉంటుంది. ఆజ్ఞాతిక్రమం పాపం. ఏం చేస్తూ ఉన్నా? లోబడాలి. ఒక ఆర్డర్ ఇచ్చేశాడు, ఒక ప్రోటోకాల్ అరేంజ్ చేశాడు. క్రీస్తుకు శిరస్సు తండ్రి, పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. ఒక ఇప్పుడు మనం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయానికి వెళ్ళాం అనుకోండి. అక్కడ క్రీస్తు ప్రభువు తన శిరస్సు అయినటువంటి దేవునికి లోబడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబించిన దేవునికి తానే. ఆయన ఎప్పుడు లోబడి ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా లోబడి ఉన్నాడు. కాబట్టి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ బాప్తిస్మము, అక్కడ రూపాంతరం, 2 చోట్ల కూడా ఉంటుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం అయితే ఈయన మాట వీరుడి. మరి క్రీస్తు తన శిరస్సుగా తండ్రిని భావించి తండ్రికి లోబడినప్పుడు నా శిరస్సు అయినటువంటి క్రీస్తుకు పురుషునిగా నేను లోబడుతున్నాను. అలాగే స్త్రీలు భార్యలుగా తమ స్వపురుషులకు ప్రభువునకు వలె లోబడమంటాడు.
ఎవరు లోబడాలి? ప్రభువుకి ఎలా లోబడుతున్నావో నీ భర్తకు కూడా అలాగే లోబడమంటాడు. లోబడుతున్నాడా? అలాగే తల్లిదండ్రులకు పిల్లలు కూడా అన్ని విషయాల్లోనూ లోబడి ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రులకు ఏం చేయాలి? అన్ని విషయాల్లోనూ లోబడి ఉండాలా? ఉంటున్నామా? అలాగే ప్రభువుకి మీరు ఎలాగైతే లోబడతారో ప్రతి పనివాడు, ప్రతి దాసుడు కూడా తన యజమానుడికి అలాగే లోబడి ఉండాలి అనేటటువంటిది మనకు లేఖనాలు వివరిస్తూ ఉన్నాయి. అసలు జీవిత విలువ అనేటటువంటిది లోబడటంలోనే ఉంది, తిరగబడటంలో కాదు. దైవ నియమం అది. అదేంటండి? దైవ నియమం. మీకు అర్థమవుతుందా? క్రీస్తు తండ్రికి లోబడినా, క్రీస్తుకు పురుషుడు లోబడినా, పురుషునికి స్త్రీ లోబడినా, స్త్రీ తల్లిదండ్రులకు పిల్లలు లోబడినా, యజమానునికి పనివాళ్ళు లోబడినా, ఇదంతా కూడా ఏంటనమాట? దైవ నియమం. ఏంటనమాట అండి? దైవ నియమం. కనుక లోబడేటటువంటి ప్రతి వారు దైవ నియమాన్ని నెరవేరుస్తూ ఉన్నారు కనుక వారు దేవుని చేత ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు. లోబడేటటువంటి పిల్లలు, లోబడేటటువంటి వారు దాసుడు యజమానుడికి లోబెడతారా, పిల్లలు తల్లిదండ్రులకు లోబెడతారా, భార్య భర్తకు లోబెడతారా, భర్త క్రీస్తుకు లోబెడతారా, క్రీస్తు దేవునికి లోబడటం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దైవ నియమాన్ని నెరవేరుస్తూ ఉన్నాం. సంఘ పద్ధతులు వస్తే మాట నీకు వచ్చే అవకాశాలు లేవు. నేను ఉండగా రావు, ఇక్కడ పెద్దలు రారు, పరిచారకులు రారు. ఏం చేద్దామంటే ఎవరికి అటువంటి ఆత్మీయ ఎదుగుదల లేదు, సాధన లేదు, డబ్బులు, సుఖవంతమైనటువంటి జీవితం, ఈ రెండే, ఇంకేం లేవు. ఇంకేం ఆశించేది లేదు. ఆత్మ సంబంధంగా ఆశించేది ఏమీ కనబట్టలేదు సహోదరులకు కానీ సహోదరులకు. దైవికమైన కుటుంబాలు కావాలి. పెద్దలు పరిచారకులు ఏర్పడి దైవికమైనటువంటి పరిపాలన జరగాలంటే దైవికమైనటువంటి కుటుంబాలు జరగాలి. ఎంతమంది సహోదరులు శుక్రవారం డ్యూటీకి వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు స్త్రీల బైబిల్ తరగతికి వెళ్ళావా అని అడుగుతున్నారంట. అడిగితే రాత్రి కూడేటదేమో. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి, మహాపల్లులు. అలాంటి వారు కూడా ఉంటారు. లేకపోతే రంగరంగం అయిపోద్దేమో. వెళ్తే నీకేటి, వెళ్ళకపోతే నీకేటి అన్నది అనుకోండి, అంతే అయిపోయింది మాట. యూత్ క్లాస్ టైం అవుతుంది కదా, ఏంటి ఇంకా అలా కూర్చున్నా పెట్టాను. మీ ఇంట్లో ఉన్నటువంటి ఎవరిని పెట్టారు ఎవరైనా అడుగుతున్నారంటారు, ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ. మనకే క్రమం లేదు, కాళ్ళకే నేర్పుతాం. మనం ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు మానేస్తామో తెలియదు. ఇంకా పిల్లలకే నేర్పుతామంటారు లేదు. కనుక ఏది ఏమైనప్పటికీ మనం ఎవరికి లోబడాలి? దేవునికి. ప్రతి మన జీవితంలో సంభవించే ప్రతి చిన్న విషయంలో ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. లోబడకపోతే ఏం జరుగుతుంది? లోబడని పిల్లలకు శ్రమ అంటున్నాడు. లోబడకపోతే ఏం జరుగుతుంది అని అంటే ప్రతి అతిక్రమం దగ్గర, దేవుని యొక్క మాటను అతిక్రమించే ప్రతి చోట వీఆర్ గెయినింగ్ సిన్ బై సిన్. పాపం వెంబడి పాపం, ఊరిక మూట కొట్టుకోవటం, కూర్చుకోవటం, సమకూర్చుకోవటమే. అది మీకు అర్థమవుతుందో లేదో? నేను భలే మానేస్తున్నాను, కానీ ఒక పక్క నుంచి పాపం పెరిగిపోతుంది. నా జీవితంలో గుట్ల కింద పెరిగిపోతుంది, కొండలా పెరిగిపోతుంది, పర్వతం అయిపోతుంది అనేటటువంటి ఆలోచన లేదు. మన అవసరాల నిమిత్తం మనం మానేస్తున్నాం అంతే. మానేయటమే పాపం. ఇక నువ్వేం చేస్తావో తర్వాత సంగతి. నీ జీవితంలో మానేయటమే పాపం. మీరు అర్థమవుతుందా? కాబట్టి పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు ఏం చేస్తూ ఉంటారు? లోబడనటువంటి స్థితి వారి దగ్గర ఉన్నది కనుక నన్ను అడుగకయే ఆలోచన చేయరు. దేవుడు ఏం చూసుకుంటాడు, దేవుడు చేస్తాడు, దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుడు అంటే మాకు విశ్వాసం ఉంది. ఎలాంటి సోళ్ళు కబుర్లు కాదు. దానికి వాక్యాధారం ఏంటి? నువ్వు వెళ్ళిపోతున్నటువంటి విధానంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా నేను అనుకున్న దానికి కార్యసిద్ధి కలిగిస్తాడు అనడానికి వాట్ ఈస్ ద సోర్స్ ఇన్ ద బుక్, ఇన్ ద బైబిల్? ఏంటి ఆధారం?
ఏంటి ఆధారం? గాలిలో దీపం వెలిగించి దేవా అంటే ఏం చేస్తాడు? అది ఆరిపోదా? నిజమా? గాలిలో దీపం వెలిగించాము, దేవా కాపాడంటున్నాం, ఆరిపోద్దా? దేవుడు ఆపలేడా? గాలిని సృష్టించిన దేవుడే కదా, దేవుడు ఆపలేడా? ఎలాంటి ప్రయత్నాలు అవుతాయి? దేవుని కొరకు జీవించే జీవితంలో నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? కనీసం దైవ సహవాసం కొనసాగుతుందా? దైవ సహవాసం కొనసాగాలంటే నువ్వు గ్రంథాన్ని దినదినము చదవాలి, దినదినము మోకరించి ప్రార్థించాలి. గ్రంథం చదివేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు, గ్రంథం చదివేటప్పుడు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు, ప్రార్థించేటప్పుడు నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఈ విధంగా క్రీస్తునందు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘమునందు దైవ సహవాసం అలాగూ తండ్రికి కుమారు పిల్లలకు అలా కొనసాగుతూ చేస్తున్నావా? ఎలా నెరవేరుస్తాడు? వాట్ ఈస్ ద బేసిక్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సహాయంతో నీ కోరిక నువ్వు నెరవేర్చుకోవాలి అని అంటే ఏంటి సోర్స్? ఏంటి? నాకు చేసేస్తాడు, ఆల్ రైట్ చేస్తాడు, ఎలాగో అంచేత చెప్తున్నాడు, నన్ను అడుగక ఆలోచన చేయదు. ఏం చేస్తూ ఉంటారు? అడగాలి అంటే ఎక్కడ రావాలి? గ్రంథం దగ్గర రావాలి. ఆయన సలహా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గ్రంథంలో నుంచి వస్తుంది. మీరు అర్థమవుతుందా? అంచేత పాపానికి పాపం కూర్చుకునేటట్లుగా వారు ఏం చేస్తూ ఉంటారు? నన్ను అడగక ఆలోచన చేయదు. పైగా నా ఆత్మ నియమింపనటువంటి సంధి దేనితోటి? పాపముతోటి, ఆది నుంచి పాపం చేస్తున్నటువంటి సాతానుతోటి. పాపానికి ఆద్యుడు ఎవరు? సాతాను. పాపానికి ఆద్యుడు ఆది నుంచి పాపం చేస్తున్నటువంటి సాతానుతోటి ఒప్పందం, సంధి చేసుకోవటం. ఎంతవరకు దేవుడు మన మాట వింటాడు, మనకు సహాయకుడిగా ఉంటాడు? నువ్వు గ్రంథాన్ని అనుదినము చదవలేకపోతున్నావు అని అంటే, అనుదినము కూడా ప్రార్థన చేయలేకపోతున్నావు అని అంటే, సంఘము నిర్వహించే ప్రతి కార్యక్రమానికి క్రమంగా హాజరై దేవుని యొక్క విధానం ఏంటో నేర్చుకోవడానికి ఆసక్తి చూపలేకపోతున్నావు అని అంటే, యూఆర్ ఆన్ ది హ్యాండ్స్ ఆఫ్ ద సాతాన్. ఎక్కడున్నా? సాతాను యొక్క చేతిలో ఉన్నాం. సాతాను సెటానస్ అనేటటువంటి గ్రీక్ పదానికి గ్రీక్ పదం నుంచి వచ్చింది ఏదన్నమాట? శాటాన్. తెలుగులో సాతాను. ఆ మాటకు అర్థం ఏంటంటే విరోధి. వాడు ఎవరికి విరోధి? మన పరమతండ్రికి విరోధి. మన పరమతండ్రికి విరోధి అయినటువంటి వాడు దేవుని కుమారుడిగా ఉన్నటువంటి నాకు విరోధి. నన్ను ఎలా చెడగొట్టాలో వాడికి తెలుసు. దేవుని కార్యక్రమాలు ఎగ్గొట్టడం ద్వారా మానివేయటం ద్వారా ఏం చేస్తుంటాడు? నేను దేవుని యొక్క సాన్నిధ్యానికి దూరం చేసేస్తుంటాడు. నీ పట్ల తన ఇష్టం ఏంటో నెరవేర్చుకుంటూ ఉంటాడు. వాడు ఎలాగైతే విరోధో మనల్ని కూడా ఏం చేస్తాడు? దేవునికి విరోధులుగా తయారు చేస్తాడు. అసలు సత్వత్వం నుంచి విడుదల పొంది కదా దేవుని పిల్లలమవుతా. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుని మాటకు లోబడకపోతే మళ్ళీ అదే శత్రుత్వం, అదే విరోధం ఏమవుతుంది? మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇంకా దేవుని పిల్లలని ఎలాగొంటాం? అంచేత వారు నా నోటి మాట విచారణ చేయక. దేని ప్రకారం విచారణ చేయాలి? ఆయన నోటి మాట ప్రకారం విచారణ చేయాలి. దేవుడు ఎలా చెప్పాడు అంటే నేను ఏం చేయాలి? ఇది ఆలోచన తప్ప నా సొంతంగా ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసేసుకుని దేవుని మీద రుద్దేయడానికి, దేవుని వాక్యం మీద రుద్దేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అందుచేతనే 29వ అధ్యాయానికి వస్తే ఏమంటాడు? 15వ వచనం. తమ ఆలోచనలు 29వ అధ్యాయం గ్రంథం 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. ఎందుకో ఆ మరుగు చేసేటటువంటి పరిస్థితి, ఆ దాచిపెట్టుకునేటటువంటి పరిస్థితి. మనుషులకి దాచిపెట్టగలం, మనుషులకు మరుగు పరచగలం, కానీ దేవునికి మరుగుపరచలేం కదా. మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును తేటగా కనిపిస్తుంది.
మనుషులు కాదు, వ్యక్తులు కాదు, వ్యక్తుల యొక్క హృదయం. ఏం చేస్తున్నానంటే గాడ్ ఈజ్ హయ్యర్ దాన్ అవర్ హార్ట్. మన హృదయానికంటే ఆయన ఎవరు? అధికుడు. ఆ సంగతి నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. మన హృదయానికంటే దేవుడు ఎవరు? అధికుడు, ఉన్నతమైన. కనుక మన హృదయంలో ఏ తలంపు ఉందో, ఏ కోరిక ఉందో, ఎలాంటి వ్యక్తుల పట్ల ఎలాంటి భావ ప్రేరణలో ఉన్నామో ఇదంతా ఆయనకు తెలుసు. హృదయంలో ఉండేదాన్ని బట్టి మనసు ఆలోచిస్తూ ఉంటుంది కనుక నీ మనసు యొక్క ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. ఆ మనసులోని కనుక ప్రాగింది అనుకోండి హృదయంలో ఉన్న జబ్బు, వెంటనే కళ్ళు దాని కొరకు ఎదుగుతూ ఉంటాయి, నోరు దాని కొరకు మాట్లాడుతూ ఉంటుంది, చేతులు దాని కొరకు తలతలాడుతుంటుంది, కాళ్ళు దాని కొరకు పరిగెడుతూ ఉంటాయి. అయిపోయింది. విశ్వాస భక్తి జీవితం అక్కడతో శూన్యం, ఏం లేదు. ఇక దేవునికి కనపరచకుండా ఎక్కడ ఏం చేయగలం అనుకుంటున్నాం? ఆయన సర్వంతర్యామి, ఈ ఆమ్ని ప్రెసిడెంట్. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ. ఆయనకి తెలియకుండా నువ్వేమీ తలంచలేవు, కోరుకోలేవు, ఎదటి వారి పట్ల అసూయ రాగద్వేషాలు పెంచుకోలేవు, దానికి అనుకూలంగా ఆలోచించలేవు, దానికి అనుకూలంగా నీ శరీర అవయవాల్ని నడిపించలేవు. సమస్తము ఆయనకు తెలుసు. అంచేత నువ్వు లోపల ఎవరికి కనబడకుండా నేను మరుగుగా చూసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ అది దేవునికి మాత్రం మీ తలంపులు, మీ కోరికలు, మీ ఆలోచనలు నాకు మరుగు. మీరు నమ్ముకున్నటువంటి దేవునికి అది మరుగు కాదు. మమ్మల్ని ఎవరు చూచేదరు? ఇదొకటి మళ్ళా ఏంటండి, మమ్మల్ని ఎవరు చూస్తారు? మేము చేసే పాడు పనులని. హృదయంలో పాడు తలంపులు, పాడు కోరికలు ఉన్నప్పుడు, మనసులో పాడు ఆలోచనలు ఉన్నప్పుడు, శరీర అవయవాలన్నా పాడు కొరకే స్పందిస్తూ ఉన్నప్పుడు ఎవరు చూస్తారంటే? ఎవరు చూస్తారండి? భూమి మీద ఉన్నటువంటి మనుషులు కనిపించవు, కానీ ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మమ్మల్ని ఎవరు చూచేదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. ఇలాంటి విషయాల్లో భర్తకు భార్య సపోర్టు, భార్యకు భర్త సపోర్టు, తల్లిదండ్రులు పిల్లలకు సపోర్టు, పిల్లల తల్లిదండ్రులు, కుటుంబమే విచ్ఛిన్నమైపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాయి. ఎలా ఉంటూ ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం లెక్క అప్పగించాలి. లెక్క ఎవరికైతే అప్పగించాలో వారి యొక్క కన్నులకు సమస్తము తేటగా కనిపిస్తుంది. ఆయన కంటికి కనిపించినటువంటి సృష్టము అనేటటువంటిది భూమి మీద లేదు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? నేనేమనుకుంటూ ఉన్నాను? వారానికి ఒకసారి వచ్చేసి నా అంతటి భక్తి పరులు లేడు, నా అంతటి విశ్వాసం లేడు అనుకుంటున్నారా? ఇంకా మిగిలిన కార్యక్రమాలతో మాకు పని లేదు. అది రారు, ఒక వారం వస్తే 2 వారాలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు. ఏంటో ఈ క్రమమైనటువంటి జీవితం. దేవుడు చూస్తున్నాడంటారా లేదంటారా? కనుక మనం చేయాల్సింది ఏంటనంటే we must submit ourselves to our almighty God. మన సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి మనం ఏం చేయాలన్నమాట? పూర్తిగా మనం సమర్పణ చేసుకోవాలి, లోబడిపోవాలి. ఇక నాది నేను అనేటటువంటిది నా దగ్గర ఉండటానికి వీల్లేదు. నాది నేను అనేటటువంటిది నా దగ్గర ఉన్నదంటే నేను క్రీస్తు ప్రభువుకు దేవునికి చెందేటటువంటి పరిస్థితి లేదు, చెంది నివసించేటటువంటి పరిస్థితి లేదు. కనుక ఈ లోబడకపోవటము అనేటటువంటి స్థితి మనం ఇశ్రాయేలు దగ్గర మనం చూస్తున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఏం చేస్తున్నాడట ఆయన? ఏం చేస్తున్నాడట? మరి ఇశ్రాయేలు అనేటటువంటి 40 లక్షల మంది ప్రజలను చూస్తున్నటువంటి దేవుడు నిన్ను నన్ను చూడా?
దానికంటే శ్రేష్టమైన నిబంధన క్రిందికి, దానికంటే శ్రేష్టమైన రక్తం క్రిందికి, దానికంటే శ్రేష్టమైనటువంటి సేవకత్వం కిందకి ఏంటండి పాత నిబంధన క్రింద ఉన్నటువంటి దానికి అంతటికంటే శ్రేష్టమైనటువంటి విధానానికి క్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా మనకు అనుగ్రహించి మనం తీసుకొచ్చినటువంటి దేవుడు మనల్ని చూడ్డా. నువ్వేం చేస్తున్నావో చూస్తున్నావు, నీ తలంపులేంటో చూస్తున్నాడు, నీ ఆలోచనలేంటో చూస్తున్నాడు. సమస్తము తెలుసు నీకు. నేను దేవునికి తెలియదు అని అనుకుంటే అది నీ భ్రమ. మీకు అర్థమవుతుందా అండి? లౌకికంగా లోపడేటటువంటి విధానాల్లో కొన్ని వచనాలు కొన్ని విషయాలు మనం చూసాం. ప్రతిదానికి రిఫరెన్స్ ఉంది, వాక్య భాగం ఉంటుంది, దేవుని యొక్క హెచ్చరిక. అంచేత ఏమంటున్నాడు అంటే నీ భౌతిక జీవన విధానంలో కానీ ఆత్మసమ్మతమైనటువంటి బ్రతుకులో కానీ ఏం చేయాలి? నేను నా ప్రజలను చూచి ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు అనేటటువంటి గ్రహింపుతోటి మన జీవితాన్ని మనం నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో నేను చూస్తూ ఉండగా వారు నాకు ఎలా కనపడుతున్నారు? వారు లోబడని ప్రజలు, లోబడని ప్రజలుగా. లోబడని ప్రజలు కాదు, లోబడటానికి ఇష్టపడనటువంటి ప్రజలు. నేను ఎలా ఉన్నాను, నీవెలా ఉన్నావు? జాగ్రత్తగా చూచుకోవడం అనేటటువంటిది మనకు మంచిది. జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది మంచిది. ఇశ్రాయేలు ఎలా కనిపిస్తూ ఉన్నారు? లోబడనటువంటి ప్రజలు. చూడండి, అందుచేత ఏం చేయబోతున్నాను? వాళ్ళని చంపేయబోతున్నాను, కాల్ చేయబోతున్నాను. నీ నుండి నాకు అవసరమైనటువంటి సంతానాన్ని నేను వృద్ధి చేసుకుంటాను, అభివృద్ధి పరుచుకుంటాను. మోషేతో మాట్లాడుతూ ఉంటాను. నేను కాల్ చేసి ఏం చేస్తాను? చంపేస్తాను. నీ నుంచి నాకు అవసరమైనటువంటి జనాంగాన్ని నేను పుట్టించుకుంటాను. అలాగే 33వ వచనం, మీరు లోబడమల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. అలా దేవుడు మనతో వచ్చేటటువంటి పరిస్థితి ఉందా మన దగ్గర? దేవుడు మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఉందా? మనకు తోడుగా నువ్వు ఎక్కడికంటే వెళ్ళు, ఏ పని అంటే చెయ్యి. ఆ వెళ్ళటం అనేటటువంటిది నువ్వు చేసే పని దేవునికి అనుకూలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అసలు నువ్వు వెళ్ళే చోటికి దేవుడు వచ్చే పరిస్థితి ఉందా? వచ్చేటట్టుగా నీ జీవితం ఉందా? నా జీవితం ఉందా? మీరు లోబడమల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఒకవేళ వచ్చాను అనుకో, మీ అతిక్రమాన్ని బట్టి త్రోవలో మిమ్మల్ని సంహరించేదనేమో అని మోషేతో చెప్పాను. నేను మిమ్మల్ని త్రోవలోనే చంపేస్తానేమో, త్రోవలోనే మిమ్మల్ని అక్కడేమో కాల్చి చంపేస్తాను అంటున్నాడు. నీ నుంచి నాకు కావాల్సిన జనాంగాన్ని ఉత్పత్తి చేసుకుంటాను. ఎక్కడేమంటున్నాడు? నేను మీతో వచ్చాను అనుకో, నేను మిమ్మల్ని చంపేస్తానేమో. ఆలోచించండి, మీ జీవితాలు ఎలాగ వెళుతూ ఉన్నాయో, ఎలాగ నడిపించుకుంటూ ఉన్నారు అని మోషేతో చెప్పాను. ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి ఎవడునూ ఆభరణములు ధరించుకోలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడవలని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చిన మిమ్మల్ని నిర్మూలన చేసేదను కనుక మిమ్మల్ని ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి పరిశుద్ధ అలంకృతులై దేవుని సన్నిధికి రావాలి అన్నాడు. పరిశుద్ధమైనటువంటి ఆభరణాలు ధరించుకుని దేవుని సన్నిధికి రాను. ఇప్పుడు ఆభరణాలు తీసేయండి అంటున్నాడు. ఏం చేతనంటే మీరు లోబడమన్నటువంటి ప్రజలు కాబట్టి మీరు చేసేటటువంటి దుష్కృతులను బట్టి, చెడ్డ క్రియలను బట్టి నేనేం చేయబోతాను? మిమ్మల్ని నిర్మూలన చేసేస్తానేమో, నిర్మూలన చేసేస్తానేమో. జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. 34వ వచనం, 9వ వచనం, 34వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, 34వ అధ్యాయం 9వ వచనం. ప్రభువా
నా మీద నీకు కటాక్షం కలిగిన నా మానవ విని అక్కడి నుంచి బ్రతిమారుకుంటున్నాడు. ఎవరు? మోషే ఏం చేస్తున్నాడు? బ్రతిమారుకుంటున్నాడు. నువ్వు మాతో వస్తేనే కానీ మేము కదలం, మేము వెళ్ళాం. కాబట్టి నువ్వు మాతో రావాలి. వీళ్ళ లోబడినటువంటి ప్రజలు కాబట్టి వీళ్ళతో కనుక నేను వచ్చానంటే వీళ్ళని సంహరించేస్తానేమో, వీళ్ళని నిర్మూలన చేసేస్తానేమో, కాబట్టి నేను రాను అంటాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. ప్రభు మా మధ్యకు ఉండి మాతో కూడా రావాలను. వీరు లోబడనొల్లనటువంటి ప్రజలు. వీళ్ళు ఎవరట? లోబడనొల్లనటువంటి ప్రజలు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? ఎలా ఉన్నాను? లోబడుతున్నా, తిరగబడుతున్నాను. ఎలా ఉన్నాను? యజమాని మీద తిరగబడే దాసుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. తల్లిదండ్రులకు లోబడినటువంటి పిల్లలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. భర్తకు లోబడినటువంటి భార్య దేవునికి వ్యతిరేకం, దేవుని మీద తిరగబడుతుంది. అలాగే క్రీస్తు యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి పురుషుడు కూడా, భర్త ఆ కుటుంబ యజమాని దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. దేవుని మీద ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. ఏంటి మన పరిస్థితి? అవును, ఏంటి కదా? మీ జీవితాలను మీరు పరిశీలించుకోవాలని చూస్తాం. మీరు మనం చేస్తూ ఉన్నాను. ఇది పాత నిబంధనలు, కొత్త నిబంధనలు లేదా? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. తీసారా అండి? 51వ వచనం. ఈ లోబడనొల్లని అనేటటువంటి దాని దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో వాడినటువంటి పదం ఏంటి అని అంటే ఏంటన్నమాట? స్టిఫ్ నెక్డ్. ఏ పదం వాడాడు? స్టిఫ్ నెక్డ్ అంటే మారెత్తిపట్టుకు తిరగటం, తల బిరుసుతాం. మారెత్తిపట్టుకు తిరగటం, తల బిరుసుతాం. అది క్రైస్తవ్యంలో ఉండేటటువంటి లక్షణం కాదండి. నిజంగా దేవునికి లోబడేటటువంటి దేవుని పిల్లలకు కలిగి ఉండాల్సినటువంటి లక్షణం కాదు. మీకు అర్థమవుతుందా? చూడండి, 51వ వచనం. ముష్కరులారా, భక్తిపరులుగా ముసుగు వేసుకున్న వారు ఎవరు? ముష్కరులు, విశ్వాసులు, భక్తిపరులు, గొప్ప సత్క్రైస్తవులు. వేషధారణ, నటన, ముసుగు. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోబర్చనని వారులారా. ముష్కరులారా, మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనని వారులారా. లోబర్చడానికి ఇష్టపడని వారులారా. అందుకే రారు క్రమంగా దేవుని సన్నిధిలో ఉంది. ఇవాళ బైబిల్ తరుగుతుంది. సాయంకాలం త్వరగా వెళ్ళిపోతాను, శుభ్రంగా స్నానం చేస్తాను, నీట్గా తయారవుతాను, నా భార్య పిల్లల్ని తీసుకుని క్లాస్కి వెళ్తాను. ఉందంటారా? సాకు చెప్పడానికి, సంజాయిషి ఇవ్వడానికి, ఏదో విధంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటమే తప్ప యథార్థమైనటువంటి అంతరంగం దేవుని సన్నిధిలో మీకు ఉందా? మిమ్మల్ని యథార్థవంతులుగా దేవుడు చూస్తున్నాడా? ఎలా కనపడుతూ ఉన్నాను నేను నా దేవుని దృష్టికి? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా కృత్రిమము, కుయుక్తి, కపటము ఏంటో, ఇవే తలంపులు, ఇవే ఆలోచనలు.
దేవుని సన్నిధికి రావడంలో కూడా ఎత్తులు పై ఎత్తులు, లేనిపోని సమాధానాలు అన్నీ చెప్పేస్తారండి. అందులో వాస్తవం ఎంతో నాకు తెలియదు, అందులో నిజం ఎంతో నాకు తెలియదు. దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. అందులో వాస్తవం ఎంతో, యథార్థత ఎంతో, నిజం ఎంతో దేవునికి తెలుసు. దేవునికి తెలుసు, ఆయనకు నేను నా సమస్తము, నా అంతరంగము, నా ఉనికి తెలుసు అని అనుకుంటే బ్రతుకులో మార్పు వచ్చేస్తుంది, దిద్దుబాటు వచ్చేస్తుంది. లేకపోతే దిద్దుబాటు రాదు. ఆలోచనలు మరుగు చేసేసి, క్రియలు మరుగు చేసేసి, నన్ను ఎవడు చూస్తాడు, నన్ను ఎవడేం చేస్తాడు అనేటటువంటి భావన కనుక వస్తే అటువంటి వారికి శ్రమ అంటున్నాడు. శ్రమ కలిగిన తర్వాత నేను తప్పించేవాడు ఎవడు ఉండడు. శ్రమ కలిగిన తర్వాత ఎవరు తప్పించరు, ఎవరు తప్పించరు. ఎందుకంటే దేవుడు వదిలేస్తాడు. అది ఇప్పుడు నేను ఎంత అవిధేయతగా, ఎంత తిరుగుబాటు స్వభావంతో మనం జీవిస్తూ ఉంటామో చూచి 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 దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి వదిలేస్తాడు. ఇకంతే, ఇంకేం లేదు, ఏముండదండి. నువ్వేదో ఏది ఆశించో, దేవుని మీద ఆధారపడుతున్నాను, దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాను, దేవుడు నాకు ఉన్నాడు, నాకు తప్పకుండా చేస్తాడు, నాకు ఆ విశ్వాసం ఉంది అని అనుకుంటూ ఉన్నావో అది రాదు కదా. అసలు నీ మనుగడే ప్రశ్నార్థం అయిపోద్ది భూమి మీద. నీ మనుగడే భూమి మీద ప్రశ్నార్థం అయిపోతుంది. ఏం చేద్దాం? లోబట్లేదు, విధేయత లేదు. మీ హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచమని వారన్నారా. చూడండి, ఫుట్నోట్లు ఏమన్నాడు ఒకటేసి, వంచని మెడగలగలవాలన్నారు. అదే మెడబిరుస్తున్నాం అంటున్నాను, తల బెరుసు, మెడబెరుసు. దాని ఇంగ్లీష్లో ఏమన్నాడు? స్టిఫ్ నెక్కడు. ఇంకా మమ్మల్ని ఎవరు ఏమంటాకి లేదు, కొత్త వస్తా లేకపోతే లేదు. మమ్మల్ని పెట్టడానికి మీరెవరు? ఏమమ్మా నా ఆదివారం అయిపోదు, ఒక్క ఆదివారం మానేస్తేనే నిలదీసేస్తుంది, నిలబెట్టేసి అడిగేస్తుంది రోడ్డు మీద, ఆదివారం రాలేదే అని. ఇక్కడ బాగుంది సమాధానం, మరి అక్కడ బాగుంది. నీ మీద సర్వాధికారిగా పెట్టి, నీ హృదయ సింహాసనం మీద ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించి, ఆయన అధికారానికి లోబడి నడుచుకోమని క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించి, మొత్తం ఎంతవరకు లోబడుతున్నావో పైనుంచి చూస్తున్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తు ప్రభు యొక్క పాదాల యొద్ద ఎలా ఉందో మనకి కబుర్లు బాగున్నాయి. మరుమాట మాట్లాడకుండా వేసేసింది. నీకెందుకు మళ్ళీ నోట్లో నోరెడితే మళ్ళీ అడుగు, నీకు చెప్పు చూపుకుంటా అన్న కథ అన్నమాట. అలా చెప్పేస్తారు సమాధానం. మరి అక్కడ రేపు పొద్దుట నువ్వు ఏ క్రీస్తునందు ఉన్నావో ఆ క్రీస్తునందు ప్రత్యేకంగా అవయంగా నేను ఉంచుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువే రెండవ రాకడలో వచ్చి మధ్యాకాశంలో నీకు తీర్పు తీర్చడానికి నీ ముందు ధవల సింహాసనం మీద సర్వ న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు అప్పుడు ఎలా ఉండబోతుందో. ఈ మానేయటాలు, ఎగ్గొట్టేయటాలు, ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చోటాలు, లేకపోతే దుప్పటి మూసుకేసి గుర్రు పట్టుకుని నిద్రపోవటాలు, మరి అక్కడ ఎలా ఉంటాయో. మెడబీసుతారు, ఎక్కడా లోబడరండి, ఎక్కడా విధేయత చూపించరండి, ఎక్కడ అనకువ నమ్రత అనేటటువంటివి ఎక్కడ వినయము ఎక్కడ కనిపించవండి. ఆ భౌతికమైనటువంటి స్థితిని బట్టి ఇక దేవుడు కూడా వీళ్ళకి లొంగి ఉండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చూస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు కిందకి, అక్కడ వంచని మెడ గలవారులారా మీ హృదయములను చెవుల యందును హృదయముల యందును చెవుల యందును సున్నతి అంటే సున్నతి ఏంటి? ఇశ్రాయేలుతో సహపౌరుడు, దేవుని జనాంగంలో ఒకడు అనడానికి దేవుడు పెట్టినటువంటి గుర్తు అది. వారి విశ్వాసానికి సూచనగా ఏం చేశాడు? సున్నతిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎక్కడ జరగాలి మనకి సున్నతి?
నీ హృదయానికి జరగాలి, నీ చెవులకు జరగాలి. ఏ పాపపు తలంపులు, ఏ పాపపు కోరికలు, పాపపు భావప్రేరణలు ఉన్నాయో ఆ తప్పుడు విధానానికి అంతటికి కూడా ఏం చేయాలన్నమాట అండి, సున్నతి జరగాలి, అంటే ఆపరేషన్ జరగాలి. దేవుని మాటలు వినేటట్టుగా చెవులకు ఏం జరగాలి, సున్నతి జరగాలి. చూడండి రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయం 28వ వచనం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వలన కలుగుతూ దేవుని వల్లనే. మనుషులందరూ తిట్టుకుంటూనే ఉంటారు. మనుషులందరూ ఏం చేస్తూ ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. నేను మళ్ళా చదువుతున్నాను. బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు. చూడండి కదా, బాహ్యమునకు క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాడు, శరీరమందు బాహ్యమైనటువంటి బాప్తిస్మము కాదు. మరియు బాప్తిస్మము హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది ఎక్కడ జరగాలి, అశుద్ధి. క్రీస్తు రక్తం ఎక్కడ శుద్ధి చేయాలి, హృదయాన్ని. ఆత్మ సంబంధమైనటువంటి అవయవాలైనటువంటి హృదయాన్ని శుద్ధి చేయాలి, మనసును శుద్ధి చేయాలి, మనస్సాక్షిని శుద్ధి చేస్తే నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది, నా బ్రతుకు పరిశుద్ధంగా ఉంటుంది. ఈ శుద్ధి చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు. అంచేతను ఏమంటాడు, వంచని మెడగలవారులారా, హృదయం ఎందును చెవుల ఎందును సున్నతి పొందని వారులారా, హృదయములను చెవులను దేవునికి వాక్యమునకు లోబర్చనని వారులారా. ఎంత భయంకరమో ఆలోచన చేయండి, ఎంత భయంకరమో ఆలోచన చేయండి. బాప్తిస్మంలో ఏమవుతుంది, క్రీస్తు ప్రభు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని, హృదయంలో ఉన్నటువంటి పాపపు తలంపులను, మనసులో ఉన్నటువంటి పాప ఆలోచనలు ఏం చేస్తుంది, శుద్ధి చేసేస్తుంది, కడిగేస్తుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది, కానీ కడగటానికి అవకాశం లేకుండా ఉంటే ఇక మన అనుదిన జీవితంలో జరిగేటటువంటి పొరపాట్లు, తప్పులు, పాపపు క్రియలు ఏం జరుగుతున్నాయి. దేవుని వాక్యమైనటువంటి ఉదకంలో సంఘాన్ని ఏం చేస్తున్నాడు, ఆయన నిరంతరం కూడా స్నానం ఆడిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వరకు వచ్చిన 27 వచనాల వరకు మనం చూస్తే సంగతి మనకు నిరంతరము అసలు వాక్యాన్ని చదవకపోతే, వాక్యాన్ని వినడానికి ఆసక్తి లేకపోతే, నీ బ్రతుకులో జరిగే చిన్న చిన్న తప్పులు క్రీస్తు ప్రభు యొక్క లేక దేవుని యొక్క వాక్యంలో కడగబడేది ఎక్కడ, కడగబడే అవకాశం ఉందా అండి, ఉందా అండి? ఆలోచన చేస్తూ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఎలాంటి పరిస్థితి మన దగ్గర ఉందా అనేది ఆలోచించుకోవాలి. మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీ పితరులు ఎదిరించారు, మీ పితరులు ఏం చేశారు, పరిశుద్ధాత్మను ఎదిరించారు. మీరును కూడా ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తూ ఉన్నారు. అసలు మన దేహాన్ని ఆలయంగా చేసుకుని మనలో నివసించేటటువంటి ఆ పరిశుద్ధాత్మను ఎదిరించేవాడు ఇక దేవునికి ఏం లోబడతాడు? ఇలాగ లోబడినటువంటి వారే ఆదివారానికి పరిమితం అవుతారు. ఇలాగ దేవుని మాటలు విధేయత చూపనటువంటి వాళ్ళే ఆదివారానికి పరిమితం అవుతారు. ఆదివారం కూడా క్రమంగా రారు. కొద్దిమంది ఉన్నారు 4-5 వారాలు అయ్యింది ఇక్కడ కనిపించి, డబ్బులో డబ్బులు, సంపాదనలో సంపాదన. కనీసం నేను 2 వారాలు మానేశాను కదా, ఈవేళైనా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన లేదండి మస్తిష్కంలో. అంచేతనే చెప్పేస్తున్నాడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి ఏమైంది, ఒకసారి వెలిగింపబడి. చూడండి 10వ అధ్యాయం 32వ వచనం కూడా చూడండి. అయితే మీరు వెలిగింపబడిన మీదట అంటున్నాడు. ఇక్కడ ఒకసారి వెలిగింపబడి అన్నాడు. 10:32 ఏమంటున్నాడు, మీరు వెలిగింపబడిన మీదట ఎలా ఉండాలి, పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచారు. వెలిగింపబడిన తర్వాత ఏం చేస్తుంది,
ఆఫ్టర్ ది ఎన్లైట్మెంట్ ఆఫ్ అవర్ సోల్స్, అవర్ స్పిరిచువల్ లైఫ్. అంటే వెలిగింపబడిన తరువాత ఏం జరగాలి? ఏం జరుగుతుంది? పరలోక సంబంధమైనటువంటి వరమును బాప్తిజం పొందావని అంటే యు ఆర్ ద సిటిజన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. నువ్వు పరలోక రాజ్యం పౌరుడివి, పౌరురాలివి. ఈ భూమితో నీకు సంబంధం లేదు. బ్రతకాలి కాబట్టి మన మనుగడ కొరకు ఎంతవరకు అవసరమో ఈ భూమిని, లోకాన్ని అంతవరకే వాడుకుంటాం తప్ప ఈ లోకంతో, ఈ లోక సంపదతోటి, ఈ లోక సుఖ సౌఖ్యాలతోటి, భోగభాగ్యాలతోటి మనకు పని లేదు అసలు. పరలోక సంబంధమైనటువంటి వరమును పరిశుద్ధాత్మలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. అపోస్తలుల కార్యాలు 2:38. తర్వాత ఏమంటాడు? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టుకొనబడి వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. రోమపత్రిక 6:19-20. ఈ ఆత్మ సంబంధమైనటువంటి విధానాన్ని మనం వదిలేసి వచ్చినప్పుడల్లా మా అంతటి విశ్వాసం లేరు, భక్తి పనులు లేరని పెద్ద ఏమన్నా వదిలేదు. అది దేవుడు ఏమన్నా. కాబట్టి జాగ్రత్త పడతామండి. పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన అంటే నిత్యత్వంలోనే, పరలోకంలోనే రాబో యుగం. క్రిస్టియన్ ఏజ్ ఇట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఇన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి అది ఆఖరి యుగం. తర్వాత యుగం అంటే అక్కడ పరలోకంలోనే, నిత్యత్వంలోనే. పరలోక యుగ సంబంధం, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు, రాని వాళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళే. రాని వాళ్ళందరూ తప్పిపోయిన వాళ్ళే. అలా తప్పిపోయిన వాళ్ళు ప్రభుతో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ కూడా ఉన్నాడు. మీరు మర్చిపోకండి. ఆఖరికి ఏం చేశాడు? ఉరి వేసుకు తెచ్చాడు. శవాన్ని దింపే దిక్కు లేకపోతే ఆ మెడ ఊడిపోయిందో, తాడే దిగిపోయిందో, ఆ చెట్టు కొమ్మ మీద నుంచి కింద పడితే నడిమికి విరిగితే పుచ్చిపోయినటువంటి పురుగులు పట్టేసినటువంటి పేగులన్నీ కంపు కొట్టుకుంటూ బయటకు వచ్చాయి. దిక్కులేనటువంటి శవం, దిక్కులేనటువంటి శవం. ఆ దారిలో నడిచి వెళ్ళే వాళ్ళు తట్టుకోలేనటువంటి కంపు, చెడు వాసన. అవసరం ఇంకెలా తప్పిపోయిన వారు మారనట్టండి. ఏంటి? పరలోక సంబంధమైనటువంటి వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఇక మారట. ఏం చేస్తున్నానంటే కింద మాట్లాడేస్తాడు, తమ విషయంలో దేవుని కుమారుని మరలా 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 చేసిన ప్రతి తప్పు దగ్గర ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తును సిలువ వేస్తూ ఉన్నారు. చేసిన ప్రతి తప్పు దగ్గర యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? మరలా 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 సిలువ వేస్తూ. ఆశీర్వాదం అది. ఆశీర్వాదం అంటే మన జీవితానికి మన మీద ప్రభువుగాను సర్వాధికారిగా నియమించినటువంటి ప్రభువును నీ పాపపు జీవితాన్ని బట్టి ఆయన మరలా మరలా సిలువేయటం అనేటటువంటిది నీకు ఆశీర్వాదమా? ఆలోచించాలని కోరుతున్నాను. తమ విషయంలో తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు బాహాటముగా ఆయన అవమానపరుచుతున్నారు. ప్రభు నమ్మకం అయ్యా మాట ఒకడు అడిగాడు అనుకోండి, ఎవరికా సిగ్గు, ఎవరికి అవమానం? ఎవరికండి అవమానం? నీకు నాకు సిగ్గు లేకపోవచ్చు, నీకు నాకు సిగ్గు లేకపోవచ్చు, కానీ ఆయన సిగ్గుపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నామే. ఆయన నామాన్ని అవమానపరుస్తున్నామే, దోషణ పాలయ్యేటట్టుగా చేస్తున్నామే. ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడా? కనుక ఏమంటున్నాడు? మరలా 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 సిలువ వేయచ్చు దేవుని కుమారుణ్ణి, బాహాటంగా ఆయనను
అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యం. అటువంటి వారిని మారు మనసుకు తీసుకురావడం అనేటటువంటిది అది యేసుక్రీస్తుకే సాధ్యం కాలేదు. వారిలో మార్పును తీసుకురావడానికి. ఎవరిలో? ఇస్కరియోతు యోధాలో మార్పును తీసుకురావడానికి యేసుక్రీస్తుకే సాధ్యం కాలేదు. వాట్ అబౌట్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రీచర్? ఇట్ ఈస్ evangelists or preachers disability, impossibility. సువార్తికుని యొక్క అసాధ్యం. సువార్తికునికి అసాధ్యం. యేసుక్రీస్తే మార్చలేకపోయాడు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు ఈ రాత్రి అని అంటే గుండె జల్లు మన 12 మందికి. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టారు. నేనా 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 11 మంది అడిగారు. ఇంత నమ్మకంగా ఉన్నటువంటి మాలో ఒకడు నేను అప్పగించేస్తాడా? నేనా 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 అడిగితే వీడేమనాలి? అప్పటికే వెళ్ళాడు. 30 వెండి నాణాలు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, బేరం కుదుర్చుకొని పట్టుకుని వచ్చేసి నమ్మకంగా ప్రభురాత్రి భోజనంలో కూర్చున్నాడు. ఆ రాత్రి పస్కా విందులో కూర్చున్నాడు. వీడు ఏమన్నాడు అప్పుడు? నేనే ప్రభు. మరి ఎలా ఉండనో పరిస్థితి. ప్రభు నేనే నేను అప్పగించడానికి బేరం కుదుర్చుకున్న వాడిని, 30 వెండి నాణాలు తీసుకున్న వాడిని. నువ్వేం చేస్తావో ఏ శిక్ష విధిస్తావు విధించడం ఇష్టం అని అంటే పరిస్థితి ఎలా ఉన్నాం? వీడు కూడా దాన్ని దాచిపెట్టి నేనా? ఎంత మోసం అండి! మనుషులను వారి యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి ప్రభువునే మోసం చేయటానికి ఎంతమంది ఉన్నామో ఇక్కడ, నేనైనా మీరైనా ఎంతమంది ప్రభువును మోసం చేస్తూ క్రైస్తవులుగా చలామణి అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. దేవభక్తులుగా చలామణి అయిపోవడానికి, విశ్వాస జీవితంలో సంపూర్ణంగా చలామణి అయిపోవడానికి ఎంతమంది ఉన్నాం? ఒకసారి మీ అంతరంగాన్ని తెరిచి చూసుకోండి. ఇటువంటి స్వభావాన్ని అలా కొనసాగిస్తే మిమ్మల్ని మార్చడానికి దేవుని శక్తి సరిపోలేదు. దైవత్వంలో ఒకడు దేవునితో సమానుడు, దేవుని స్వరూపం కలిగినటువంటి క్రీస్తుకే ఇస్కరియోతు యోధాను మార్చడం సాధ్యం కాలేదు. ఎందుచేత? వాడు వెలిగింపబడ్డాడు, పరలోక సంబంధమైన వరాలను చూశాడు, పరిశుద్ధాత్మలో పారేవాడు ఉన్నాడు, దేవుని దివ్యవాక్యము రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం ఎన్ని స్వస్థత కార్యక్రమాలు చేశాడు వాడు. ఎవడు? ఇస్కరియోతు యోధా. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడు. పైగా వీటన్నిటికీ మించి ఏంటి అన్నమాట? క్యాష్ బ్యాక్. ఎంత నమ్మాడు ప్రభు? అందరూ ఇచ్చినటువంటి కానుకలన్నీ ఆ బ్యాగ్లో వేసేవారు. వాడు అందులోంచి దొంగిలించి స్వకార్యానికి చక్కబెట్టుకునేవాడు. దొంగ. ప్రభు ఎంతనమ్మ అప్పగించాడు, అంత ఆధిక్యత. అందరితో పాటు సూచక్రియలు మాత్కాలు అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కార్యక్రమంలో, దేవుని రాజ్య సువార్త ప్రకటనలో ముందుకెళ్ళినటువంటి ఇస్కరియోతు యోధా ఈ డబ్బు సంచి ఎక్స్ట్రా ఏమంటారు? ట్రెజరరా? కోశాధికారి, ట్రెజరర్. కానీ గ్రంథం తెలియజేసేది ఏంటంటే ఏసు డబ్బులలో దొబ్బేయటమన్నట్టు, ఏసు డబ్బులలో దొంగిలించేయమన్నట్టు. తల తెచ్చి ప్రభు మీద పోసి ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకతో తుడిచి ఇంత చేస్తే అది ఎందుకు 300 ధ్యానాలకు అమ్మలేదు? 300 ధ్యానాలకి ఎందుకు అమ్మలేదు? అమ్మేస్తే పేదవారికి ఇచ్చుతాం కదా. ఇలా వేస్ట్ చేస్తే అత్తలు అంటున్నాడు. వాడు పేదవారి మీద ప్రేమతో కదా మాట్లాడుతుంటా, ఆ డబ్బు సంచిలో పడి డబ్బుల కోసం మాట్లాడుతుంట. ఎంతమంది ఉన్నాము? దేవుని సన్నిధిని, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుణ్ణి విడిచిపెట్టేసి డబ్బుల కోసం పారిపోయే వాళ్ళం ఎంతమంది ఉన్నాము? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇస్కరియోతు యోధ ఎంత శాపగ్రస్తుడైపోయాడో వాడికి దిద్దుకోవడానికి అవకాశం లేదు. దిద్దేటటువంటి పరిస్థితి కూడా ప్రభు దగ్గరే లేకపోయింది అని అంటే ఒక సాధారణమైనటువంటి సువార్తికుడు, ఉపదేశకుడు మిమ్మల్ని మార్చడం అనేటటువంటిది అసాధ్యం. మీరు లోబడనొల్లని పరిశుద్ధాత్మ మీద తిరుగుబాటు చేసేటటువంటి, నిత్యము విశ్వాసము భక్తి అనేటటువంటి ముసుగు వేసుకున్నటువంటి ముస్ఖరమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వాడు, మెడ వంచనటువంటి వాడు, హృదయానికి చెవులకు సున్నతి చేయించబడి లేనటువంటి వారు. చెడు అనేటటువంటిది హృదయంలో ఉండిపోతుంది, దానికి ఆపరేషన్ జరగట్లేదు.
జాగ్రత్తగా ఆలోచించుకుందాం. ఇలాగే కొనసాగితే మనం నష్టపోతామండి. మీకు అర్థమవుతుందా? ఇలాగే కొనసాగితే ఏం చేస్తాం? నష్టపోతాం. బ్రతుకులు మార్చుకుందాం, దేవునికి ప్రియులుగా ఉందాం. శ్రద్ధ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఆత్మీయ హెచ్చరికలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.